Hi guys, this is Ravi Kumar. In this video, we will discuss about counseling process and certificate verification for Polyset. రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసుకుందాం. మన కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది నియర్ బై పాలిటెక్నిక్ కాలేజ్ జరుగుతుంది. అది నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మళ్ళీ నేను ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. అది 2 days ముందు మనము కౌన్సిలింగ్ ప్రాసెస్కి డేట్ అండ్ టైం ఫిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ డేట్కి ఆ టైంకి నియర్ బై పాలిటెక్నిక్ కాలేజ్లో మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. మనకి సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో. దీని లోపల ఫస్ట్గా చూసుకున్నట్టయితే పాలిసెట్ 2025 హాల్ టికెట్, మన హాల్ టికెట్ కావాలి, ర్యాంక్ కార్డ్ అంటే రిజల్ట్స్ కావాలి, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ 4th to 10th స్టడీ సర్టిఫికేట్ బోనఫైడ్ అది, నెక్స్ట్ స్కూల్ టీసీ, నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఈ జనవరి తర్వాత ఉన్నది, అంటే ఇయర్లీ చేంజ్ అవుతాయి కదా ఇన్కమ్. సో ఆ ఇన్కమ్ అనేది ఈ ఇయర్ ఇన్కమ్ జనవరి నుంచి ఏదైతే ఉందో 2025 నుంచి ఆ ఇన్కమ్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇప్పుడు నీకు అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రిక్వైర్ ఉందనుకో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ 3 sets జిరాక్స్ తీసుకెళ్ళాలి అక్కడ సబ్మిషన్ చేయడం కోసం. నెక్స్ట్ ఆ 3 sets అనేటివి ముందరనే ప్రిపేర్ అయ్యి లాస్ట్ మీట్లో టెన్షన్ పడకుండా ముందే అడ్వాన్స్గా అన్ని సెట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఈ డాక్యుమెంట్స్ అనేవి 99% అనేది రిక్వైర్ అవుతాయి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మళ్ళీ చెప్తాను. రిగార్డింగ్ ఈ పాలిసెట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. నేను ఆ మెసేజ్కి పక్కా 100% రిప్లై ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ.